సమయం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఇంకా 5వ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహానుడు పరిశుద్ధుడైన మా ప్రియులారా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు స్తుతించుచున్నాం. మా ప్రభు తండ్రి రాత్రి రాష్ట్రంలో వెళ్ళడానికి సగంగా కూడి నా తండ్రి మూడు స్థుతులుగా కనపరుస్తుందిగా మహిమపరుస్తుందిగా ఆరాధిస్తుందిగా తన కూడా వచ్చిన దీవించి ఆశించు ఉదయవాసంలో కూడా జరిగిన 4 ఆరాధనలు మీరు మాకు కూడా ఉన్నారు. ఇవి మాకు 5వ ఆరాధనలు మాత్రం మాకు కూడా ఉండి ఈ కార్యక్రమం మాత్రం 6 నుండి అంతవరకు క్రమంగా మర్యాదలు జరిగి పెరుగుతాం. మాకు పాడుకోవచ్చుగా మాకందరికీ మంచి కలసాలు వచ్చింది. సగమంతకు ప్రార్థిస్తుందిగా సగ ప్రార్థన వచ్చినాయి. ఇదే వర్తమానంలో ఆత్మీయ బలపరచడం ఆత్మీయ జీవితం తండ్రి మేము సక్సెస్ఫుల్ కదా మీరు సహాయం చేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు మార్గం పునరుత్పాదన జ్ఞాపకం తీసుకుంటున్నాం. రచించినట్టుగా దేవ ప్రజలందరూ మీకు మాట్లాడించినట్టుగా ఇది మధ్య ఆరోగ్య ఆరోగ్య కొరకు క్రమంగా మర్యాదను జరిపేసి సమస్త గ్రంథాన్ని మా ప్రభువులో చూడండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన కార్యమైన ఉన్నతంగా ప్రార్థించి కూర్చున్నాం. మా ప్రభుత్వం ఆమె సర్వనామం కలిసి తండ్రి అని మా దైవం ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాడు. తండ్రి నీవు
అందుకు కరుణామయుడా. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మహిమగా మహిమగా పరతరములు నీవే. మా పూజుడా పూజుడా మనసార నిన్నే నిన్నే సేవించెదము, మగవార నిన్నే సేవించెదము. సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము, సంఘమునకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి. సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము, సంఘమునకు నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మహిమగా మహిమగా పరతరములు నీవే. మా పూజుడా పూజుడా మనసార నిన్నే ప్రేమించెదము, మగవార నిన్నే సేవించెదము, మగవార నిన్నే సేవించెదము. క్రీస్తు స్వర్గంలో పరలోక రాజ్యంలో క్రీస్తు స్వర్గంలో పరలోక సంఘంలో క్రీస్తు సంఘమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంఘమా పరలోక రాజ్యమా. క్రీస్తు స్వరక్తముతో కొనబడిన సంఘమా, క్రీస్తు స్వరక్తముతో కొనబడిన సంఘమా. క్రీస్తు సంఘమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంఘమా పరలోక రాజ్యమా. గురువు గోడలు సంఘము కాదు, సంఖ్యా సందడి రాజ్యము కాదు. గురువు గోడలు సంఘము కాదు, సంఖ్యా సందడి రాజ్యము కాదు. క్రీస్తు బోధనకు నిలిచింది క్రీస్తు సంఘము, క్రీస్తు చట్టమును అనుసరించేది క్రీస్తు రాజ్యము. క్రీస్తు బోధనకు నిలిచింది క్రీస్తు సంఘము, క్రీస్తు చట్టమును అనుసరించేది క్రీస్తు రాజ్యము. క్రీస్తు రాజ్యములో నీవుంటివా, క్రీస్తు చట్టమును అనుసరింతువా. క్రీస్తు రాజ్యములో నీవుంటివా, క్రీస్తు చట్టమును అనుసరింతువా. క్రీస్తు సంఘమా పరలోక రాజ్యమా, క్రీస్తు సంఘమా రాజ్యమా.
Gracias.
వాళ్ళగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యం బట్టి మీ బిడ్డలుగా ఉండి ఈ గొప్ప యోగ్యత బట్టి అందరికీ మాకు స్తోత్రాలు చేసుకోవచ్చు. మా అందరూ అది దూరంగా పరిచుగా మీరు నేర్చుకుంటాం. సమస్త ప్రభావం మా ప్రభువు లోక రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రార్థించి మా పరమతండ్రి ఆమేన్. ఈ 5వ ఆరాధన కార్యక్రమానికి చేరవలసిన సంఘటనకి ప్రభువులలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు దేవుడు ప్రేమించగా అనేక సంఘాలు గడపడానికి ఆయన స్తుతించడానికి దేవాలయంలో ఇచ్చిన దగ్గర బట్టి స్తుతిస్తూ ఈరోజు మనం దేవుడికి వాటించుకుందాం. నిర్గమకాండము 19-20 అధ్యాయాన్ని ఈ రోజున మనం చదవలసిన ఉన్నాం. మరి ఎంతమంది 10 ఆజ్ఞలు వచ్చిన సంగతులు ఇక 4 దాసులైన 10 వారి నుంచి దాసులైన వారి నుంచి దేవుడు ఇచ్చినట్ట నుంచి 20 అధ్యాయం. ఇప్పుడు ఈ 5వ వారంలో నిర్గమకాండం 21 అధ్యాయము 28వ వచనం నుండి 36వ వచనం రాయబడిన ఒక సందర్భాలతో మాట్లాడుకుంటున్నాను. దాన్ని లాస్ రిగార్డింగ్ ఆక్సిన్ అంటారు. అనగా ఎద్దులను గురించిన సంగతులు, అనగా ఎద్దుల గురించి దేవుడు ఇచ్చిన కొన్ని చట్టాలు, కొన్ని నియమాలు, కొన్ని ఆజ్ఞల గురించి మాట్లాడుతాం. నిర్గమకాండం 21 అధ్యాయము 28వ వచనంలో ఈ మాటలను పరిశీలిస్తాం. నిర్గమకాండం 21 అధ్యాయము 28వ వచనంలో ఎద్దు పురుషులను స్త్రీలను చావపొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావపట్టవలను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషుడు. ఇక్కడ వేరొక ఎద్దు చచ్చినట్టు దాన్ని పొడిచిన ఎడల బ్రతికే ఉన్న ఎద్దును అని దాని విలువలు పంచుకున్న వాళ్ళు చచ్చిన ఎద్దును పంచుకున్నవాళ్ళు. అంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఎద్దుల గురించి రాయబడిన మాట రేఖాల్సిన కూడా మనం ఎన్నో వర్తమానం వాళ్ళు ఉన్నాం. అయితే ఈ రాత్రి ఇప్పుడు మనం చదువుతున్న ఈ వర్తమానం, మన వింటున్న ఈ వర్తమానం, ఇది కొంచెం ఎప్పుడు కూడా విరళ వర్తమానంగా ఉండాలి. సంవత్సరాలైన బైబిల్ గ్రంథంలో దేవుడి వాటిలో ఎద్దుల గురించిన సంగతులు ఎందుకు రాయబడి, ఎద్దుల గురించి ఎందుకు దేవుడు ఇంత ప్రత్యేకంగా మాట్లాడగలిగింది, అక్కడ మాట రాయడం జరిగింది. ఎందుకంటే ఎద్దు పురుషులైనను స్త్రీలను చాలా పొడిచిన కదా. అంటే దానికి ఉండే స్వభావం ఏంటంటే ఎద్దుకుండే స్వభావం పొడిచే స్వభావం. మీరు యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ కొన్ని వీడియోలో చూసినప్పుడు ఎద్దులు రోడ్ల మీద తిరుగుతున్న సందర్భాల్లో చాలా మంది దాని బారిన పడిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆ ఎద్దు పొడిచి చనిపోయిన వారు ఉన్నారు. ఆ ఎద్దు పడడం ద్వారా అనేక మంది గాయాలు పడిన వారు కూడా ఉన్నారు. నిజంగా మనం గమనించినప్పుడు దేవుడు సృష్టించిన సృష్టిలో, దేవుడు సృష్టించిన పశువులలో ఎద్దుల గురించి ప్రధానంగా ఈ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఎందుకు దేవుడు రాస్తున్నాడో ఒక్కసారి మనం దేవుడు రాస్తుంటే అది పొడిచే ఎత్తు అయితే, ఆ పొడిచే ఎత్తు పురుషులైనా స్త్రీలైనా పొడిస్తే అక్కడ ఏమంటే ఆ ఎద్దును చాలా పట్టవలను అన్నారు. ఆ తర్వాత 20వ వచనంలో ఆ ఎద్దు అక్కడ ముందు పొడిచినదని దాని యజమానికి తెలుపబడినను, వారు దాన్ని పత్రము చేయడం వల్ల అది పురుషులను స్త్రీలను చెప్పిన ఆ ఎద్దును రాళ్ళతో చెప్పడం వల్ల దాని యజమానుడు మరణ శిక్ష అవుతాడు. ఇక్కడ ఎద్దు 12వ వచనంలో ఏలియా మీద ప్రవక్త ఎలీషా గురించి మనం ఆలోచిస్తే, ఎలీషా 12 అరకల ఎడ్ల చేత దుక్కు తులుస్తున్నారు. మీరు 20 చూస్తే అతడు ఎడ్లను విడిచి అన్నాడు. అంటే ఇలాంటి దైవగంలో మనం ఎన్నో వచ్చిన వాళ్ళ మనం దైవగంలో ఆలోచించవచ్చు. అయితే అవి ఆ ఎడ్లనేవి దుక్కి తుమ్మడానికి ఉపయోగపడేవి. దుక్కి తుమ్మించే పరిస్థితి మనం ఆలోచించినప్పుడు అవి అందులో మనం గమనించినప్పుడు గంగిరెద్దు అక్కడ సంవత్సరాలకు ఒకసారి గంగిరెద్దులు తీసుకొచ్చి అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అని అతను ఆడిస్తూ ఉండేవాడు. అది అలాగే చేస్తూ ఉండేది. అది చాలా చాలా భారీ రూపంతో అది కనబడుతూ ఉండేది. అయితే దాన్ని ఎక్కువగా దున్నించడానికి, భూమి
మనము ఈ ఎలీషా సందర్భంలో ఈ రాజు గ్రంథంలో మనం చూస్తాం. అంటే అది దుఃఖించవలసిన ఎత్తు ఏం చేస్తున్నట పొడిచే ఎద్దుగా మారిపోయింది. ఆలోచించే నెలకాడ దేవుడు ముందుగానే తెలియజేస్తూ దానికి ఉండే స్వభావం ఏంటంటే అది పొడిచే స్వభావం కలిగింది. పొడిస్తే ఎవరు అది చావ పుట్టినలా అది చావ పొడిచేలా ఇచ్చుగా దాని రాళ్లతో చావపడతాడు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆ ఎద్దు ద్వారా ఎడ్ల ద్వారా దేవుడు చేయించిన కార్యాలు చూసినప్పుడు ఎలీషా ద్వారా మనం గమనించాం. అది దుక్కి దున్నే ఎడ్లగా మనం చూస్తాం. దుక్కి దున్నే ఎడ్లగా వస్తుంది. అది పొడిచే ఎద్దుగా మారితే మనకు పనిచేసే అన్నాడు. ఎద్దును చంపువాడు ఎద్దును వధించేవాడు నరుని చంపువాడు పెట్టుకున్నాడు. మన వచ్చినాలో యూట్యూబ్ లో ఒక ఆయన వాట్సాప్ ఎక్కడో సోషల్ మీడియాలో ఒక ఆయన తన ఇద్దరు కుమార్తెలకు కాడి కట్టి పొలాన్ని దున్నుకుంటున్నారు కరోనా టైంలో. అటువంటి పరిస్థితుల్లో సోను సుందరెడ్డి యొక్క యాక్టర్ చూసి చలించిపోయి వారు పొలాన్ని దున్నుకోవడానికి దుక్కి దున్నడానికి ఒక ట్రాక్టర్ని 24 గంటలు మెచ్చుకుండానే ఒక ట్రాక్టర్ని బహుమానంగా ఇచ్చారు. అంటే ఎందుకు విషయం చెప్తారంటే ఇప్పుడు దుక్కి దున్నడం అనేది ఇప్పుడు ఎద్దులతో సంబంధం లేదు, ఎడ్లతో సంబంధం లేదు. కానీ ప్రవక్త ఎలీషా ఎడ్లతో 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఏలియా ప్రకటించారో ఏలియా తర్వాత ఎలీషాను ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నారో ఇక ఎడ్ల నుంచి ఏలియా వెంట బయలుదేరి మరియు అతన్ని వెంబడించినట్టుగా దైవత్వంలో మనం చూస్తాం. అయితే మీరు గమనించినట్టే అక్కడ ఒక మాట చూస్తాం. 20 అందుకు అక్కడ అతను విడిచి కార్యంలో తీసి వధించి వాటి మాంసము వ్యక్తిలో వేసి పంట చేసి జొన్నలు పెట్టించాడు. కాబట్టి ఎలీషా తాను విడిచి అనగా తాను ఏలియాను వెంబడించిన సందర్భంలో అతను విడిచిపెట్టి దేవుడు ఎంతటి కఠినమైన శిక్షను ఆయన విధించడానికి సిద్ధపడతాడో ఈ 20 లక్షలు చూస్తాం. 20 లక్షలు అది ఒక మూఢజీవి, అది ఒక పశువు. కాబట్టి దానికి తెలియని సంగతి మనం ఎదిగిన వాళ్ళు ఉన్నాం. అది పొడిచే ఎత్తుగా మారిపోయింది. అది ఒక పని చేసే ఎత్తు పొడిచే ఎత్తుగా మారితే అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో మనం ఆలోచించాలి. ఈ రోజు నీవు దేవుడు కేవలం ఎడ్ల స్థితి గురించి మాట్లాడట్లా, ఒక ఎద్దు స్థితి గురించి మాట్లాడట్లా. ఈరోజు నీ స్థితిని నా స్థితి కలిగినప్పుడు ఆలోచిస్తే ఒక వ్యక్తిగా నీవు ఈ లోకంలో జీవిస్తున్న మనము ఒక మంచి లక్షణాలు కలిగి జీవించాల్సిన వాళ్ళకి ఒక చెడ్డ లక్షణాలు కలిగి ఉంటే ఈ రోజు ఒక మూఢ జీవి పట్లనే దేవుడు అంతటి తీర్పులు కఠినమైన తీర్పులు విధిస్తే మరి నీ పట్ల నా పట్ల తన స్వరూపంతో తన కొడుకు చెప్పిన నిర్మించడానికి నీ పట్ల నా పట్ల ఆయన ఎక్కడ ఆలోచన చేస్తామని సార్ గమనించండి. అంటే మీరు గమనించిన ఇక్కడ 20 ఎత్తు పురుషులను స్త్రీలను చావపరిచేలా నిశ్చయముగా నాలుగు ఆ ఎత్తును చావపట్టవరు. అది దాని స్వభావానికి విరుద్ధమైనది. అది దాని పని కాదు. ఎద్దు యొక్క పని కూడా దారిలో వెళ్ళేవారు పొడిచేది కాదు. దారిలో వెళ్ళి వచ్చేవారిని పొడిచే ప్రశ్న ఉంటే అది ఖచ్చితంగా అది నిశ్చయముగా దాని రాళ్లతో చావపట్టాలి. ఎందుకు దేవుడు కఠినమైన ఇప్పుడు పిల్లల ఆ మూఢ జీవి పట్ల ఆయన కనిపించారో ఆలోచిస్తే ఈరోజు నీవు ఖచ్చితంగా ఆ కింద అంటున్నారు దాని యజమాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ యజమానికి ఆ ఎత్తు యొక్క యజమానికి ఒకవేళ ఎత్తు పొడిచేయని తెలిస్తే పొడిచేయని తెలిసినా కూడా దాన్ని బయటికి విడిచిపెడితే ఇప్పుడు ఆ ఎత్తు పొడిచిన సందర్భంగా ఆ యజమానుడు కూడా ఏమవాళ్ళ ఎరుపుతో చూస్తాం. దాని యజమానుడు మరణ శిక్ష పొందవలను. అంటే చూడండి, ఒక ఎత్తును బట్టి దాని యజమానుడు దాన్ని మేపేవాడికి కూడా పిల్లలు మనం గమనించినట్టే దాన్ని మేపేవాడికి కూడా ఎంతటి శిక్ష వచ్చిందో ఆలోచించండి. మనకు ఒక ఎత్తు పొడిచే ఎత్తుగా మారిపోయింది. పొడిచే ఎత్తుగా ఉన్న సంగతి ఎరిగినా కూడా దాన్ని బయటికి విడిచిపెడితే అది ఎవరైనా పొడిస్తే దాని యజమానుడు అది కూడా ఏమన్నమాట మరణ శిక్ష పొందాలి. మీరు ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు నీ కూడా ఈ మాట మనం చూసినప్పుడు 30 అది కుమారుని పొడిచాము కుమార్తెను పొడిచాము ఈ విధి చొప్పున
దాసునేమో పొడిచేవాడు. వారి యజమానికి 30 తోమలు పెట్టి చెల్లింపువాడు. మరియు ఆ ఎద్దులు రాళ్లతో చావకపోయారు. ఇక్కడ ఎద్దుల గురించి ఎద్దులు దేవుడు ఇంత వివరంగా మాట్లాడుతారు. ఒక పురుషుడిని ఒక స్త్రీ అన్నారు, లేకపోతే ఒక కుమార్తె ఒక కుమార్తెను, లేకపోతే ఒక దాసిని ఒక దాసుని పొడిస్తే మీరు దాన్ని ఏం చేయాలని చెప్తే ఎవరు దాన్ని నాలుగుతో కొట్టి చెప్పాలి, దాన్ని నాలుగుతో కొట్టి చెప్పాలి. దానికి ఏం తెలుసు? న్యాయంగా మనిషిని పొడిచే పరిస్థితి దానికి ఎందుకు వస్తుంది? ఎవరు మనిషి ఎవరైనా ఎద్దులు దాన్ని ఎవరైనా హాని చేస్తాడా? దానితో దుక్కుతున్నాడు, దానితో పని చేస్తున్నాడు, దానితో ఒక ఉపయోగకరమైన కార్యం జరిగిస్తున్నాడు. అయితే ఆ ఉపయోగపడవలసిన ఎత్తు ఉపయోగపడవలసింది నిరుపయోగంగా మారిపోయింది, మరుగుగా హానికరంగా మారిపోయింది. ఈరోజు ఎంతో మంది మనుషులు వ్యక్తులు ఉపయోగపడవలసిన వారిగా ఉండి, పని చేయవలసిన వారిగా ఉండి, పనికి రాని వారిగా మారిపోయింది, ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతున్న వారి ఆలోచన చేయండి. ఈరోజు నీవు కూడా ఒక ఎత్తు తన స్వభావాన్ని విడిచిపెట్టింది, తన పనిని విడిచిపెట్టింది, తను చేయవలసిన కార్యాన్ని విడిచిపెట్టి పొడుచుకుంటూ వెళ్తుంది. దారిని పోయి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ పొడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా మనసు దాని యజమానుడికి తెలిస్తే, దాని యజమానుడు అది పొడిచేయడం సంగతి తెలిస్తే దాని యజమానుడు కూడా మనసుకు విధించదు. అంత కఠినమైనది, అంత కఠినమైన నిర్ణయం, అంత కఠినమైన విధిని దేవుడు ఆ ఇంటి పట్ల చేసిన సందర్భం. తర్వాత 30 రోజుల్లో ఒకని ఎత్తు వేరొకని ఎత్తులు చచ్చినట్లు దాన్ని పొడిచేయడం అంటే మనుషులుగా తన కోటి ఎత్తులు కూడా పొడిచే పరిస్థితులు ఉంటే దాన్ని చెప్పేసేది అంటున్నారు. ఇక్కడ మీరు ఆలోచన చేసినప్పుడు కదా, ఈరోజు నీ కూడా ఈ 2 అధ్యాయము 28 నుండి 36 భాగాల్లో చదువుతున్న ఈ మాటలు ఒక్కసారి మనలో ఆత్మీయ మనం పరిశీలన చేసుకున్నాం. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయంలో మాట ఉన్నాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే 27వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయం 23వ అధ్యాయం చూద్దాం. సామెతల 27వ అధ్యాయం 23వ అధ్యాయంలో నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకున్నాడు. సామెతల జ్ఞాన స్వరూపము ఏమని మాట్లాడుతున్నాడంటే 23వ అధ్యాయంలో నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందలకు మనస్సు ఉంచు. ఎందుకు మాట్లాడామాట? ఎందుకు మాట్లాడతామాట? ఆలోచనిస్తున్నారు. ఈరోజు నీ మనకు గమనించండి, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకో. ఆ పశువు ఏం చేస్తుంది? అది పశువే, కానీ అది ఏం చేస్తుంది? దాని స్వభావానికి వ్యతిరేకంగా జీవిస్తుందా? అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? అది ఎవరికి ప్రయోజనకరమైనదిగా ఉందా లేక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందా? ఆలోచన చేస్తే అందుకు అంటారు, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకోవడము. కేవలం దేవుడు ఒక పశువు యొక్క స్థితినే, పశువు యొక్క స్వభావాన్ని, పశువు యొక్క మనస్సునే ఆయన ఎరిగితే ఆయన నీ మనస్సు నా మనస్సు తెలుసుకోవడం. ఈరోజు నీ గురించి నా గురించి ఆయనకి తెలియదా? కోరుకుంటా మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశంలో ఒక సందర్భాన్ని మనం ఆలోచించాం. ద్వితీయోపదేశంలో 20వ అధ్యాయంలో మనము 18వ చూస్తే అక్కడ రాయబడుతున్న మాటలు పరిశీలించినప్పుడు ఇంతకుముందు మీరు గమనించాం. యెషయా మనము ఆలోచించేటప్పుడు యెషయా 66వ అధ్యాయంలో చదువుకున్నాం. ఎత్తును వధించేవాడు ఏమిటంటే నరుని చంపువారి వంటి వాడే అనే మాట మనము ఇంతకుముందు మనం గమనించాం. ఈరోజు గమనించాలి. ఇప్పుడు దాని స్థితిని దేవుడు ఎరిగిన వారు ఉన్నారు. దాని స్థితి ప్రమాదకరంగా మారితే ఆ ప్రమాదకరమైన స్థితిని బట్టి అనేక మంది ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. ప్రమాదకరమైన జీవితం గాయపడిన వారు ఆ గాయాల చేత జీవితాంతం కూడా వారు బాధపడే పరిస్థితి ఏర్పడతాయి. అది చంపితే ఆ చంపిన వారి కుటుంబాలు జీవితాంతం కూడా బాధపడే పరిస్థితులు వస్తాయి. ఒక ప్రమాదకరమైన పశువుగా మారిపోయింది, ఒక ప్రమాదకరమైన జీవిగా మారిపోయింది, ఉపయోగకరమైన జీవిగా మనం ఎంతమంది మనం గమనించాం. ఎలీషా 12 అరగల ఎట్ల చేత తన ప్రాణాలు దున్నుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రాణాలు దున్నే విషయం అక్కడ మన సాయంత్రం చదువుతున్న ఆ మాటలో
మనస్సు వచ్చుము. నేను ఎవరినే వెళ్తారు. ఇప్పుడైతే పశువుల పరిస్థితులు లేవనుకోండి. ఇదివరకు పెద్ద పాలేరు చిన్న పాలేరు లేవారు. పెద్ద పాలేరు చిన్న పాలు. యోగుకి మనం చూస్తే యోగుకు విస్తారమైన పశువులు మనం చూడొచ్చు. గొర్రెలు, ఎడ్లు మనం చూస్తే యోగులలో యోగుకున్నటి ఎడ్ల సంఖ్యల గురించి కూడా మనము ఆలోచించవచ్చు. ఒంటిల సంఖ్యల గురించి కూడా మనం గమనించవచ్చు. ఒకసారి యోగుల 3 అతనికి 7,000 గురువులు, 3,000 ఒడ్లు, 500 జతల ఎడ్లు అనే మాట మనం చూస్తాం. 500 జతల ఎడ్లు ఉన్నాయి. అంటే మీరు గమనించి ఎందుకు అన్నవి పడవడానిక, అనేక మందిని హాని చేయడానిక యోగ దగ్గర ఉన్న 500 జతల ఎడ్లు ఏం చేస్తున్నారు? ఆ 500 జతల ఎడ్లు కూడా యోగుకున్న ఆ భూభాగాన్ని లేకపోతే యోగ యొక్క పొలం పట్టణంలో అవి దుక్కుతున్నాయి. అవి దుక్కుతుండడం వల్ల ఆ పొలాలు ఆ పంట. కానీ 500 జతల ఎడ్లు కూడా అవి పొడిచే ఎద్దులు ఏదైతే ఉంటే ఖచ్చితంగా యోగం ఏం చేయాలి? వాటిని ఖచ్చితంగా చంపాల్సిందే. అది వాటిలో యొక్క స్వభావం, వాటిలో యొక్క మొండితనము, వాటిలో యొక్క మూర్ఖత్వము అది చంపబడాలి, అది తొలగించబడాలి. ఈరోజు చాలా మంది మనుషులు తమ జీవితాలను కూడా ఇటువంటి ఎత్తు స్వభావాన్ని కలిగిన వారు. మనల్ని కొంతమంది మనుషులు ఎద్దుల కొంతమంది మారిపోయింది, అనేక మంది ప్రమాదకరంగా మారిపోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక ఆ ఎద్దు మనస్సు నుంచి. అయితే దివ్యవేశ్వర 20 18 ఒక మనుషుల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనుషుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకటి కుమారుడు 20 ఒకటి కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనక ఉండి వారిని శిక్షించడం వినియోగం కాకపోలేదా? అంటే ఎత్తు గురించిన సగం కూడా గమనించాం. నెగమకాలు 20 ఇప్పుడు దిగ్విజయం 20 ఒక కుమారుడు గురించి మాట్లాడుతున్నారు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. నిగమకంలో చూసినప్పుడు ఆ ఎత్తు వరకు పొడిచేదైతే, అది ఎవరికైనా హాని చేస్తే, అది ప్రమాదకరమైన జంతువుగా మారిపోతే దాన్ని చెప్పవడమే న్యాయమైనది. అది వ్యక్తులను చూస్తున్నాం. కానీ రోజు ఆ వ్యక్తులను పెంచి పోషించేటి వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేను ఏదో రీతిగా విమర్శించలేదు, కానీ ఈ రోజున ఒక వ్యక్తి సమాజానికి, సంఘానికి బాధకరమైన వ్యక్తిగా, హాని కలిగించే వ్యక్తిగా ఈ రోజున తయారవుతున్న పరిస్థితులు లోపల చూస్తున్నాం. భార్యను వేధించేవాడుగా, భర్తను వేధించేది, బిడ్డలను వేధించేవాడుగా. అంటే మనం చూస్తే మనుషుల స్వభావాలు మారిపోయి, లక్షణాలు మారిపోయి, వారు ప్రేమ కలిగి ఉండవలసిన వారుగా ఉండి, వారు కుటుంబాన్ని కాపాడవలసిన వారుగా ఉండి, కుటుంబాన్ని పోషించవలసిన వారుగా ఉండి, కుటుంబానికి ప్రేమ చచ్చిన ఒకటి బ్రతిగా ఉంటారండి అంటారు. ఎందుకంత అసహ్యత వచ్చేసింది? ఎందుకంత వ్యతిరేకత వచ్చేసింది? మనిషి తన స్వభావాన్ని విడిచిపెట్టేస్తాడు. మనిషి తన స్వభావాన్ని మార్చేస్తున్నాడు. మూర్ఖత్వం పెరిగిపోయింది, మొండితనం పెరిగిపోయింది, దుర్మోహం పెరిగిపోయింది. అనేక మందికి ప్రమాదకరంగా మారిపోయింది, అనేక మందికి హాని తలపెట్టేవాడిగా మారిపోయింది, అనేక మందిని బాధ పెట్టేవాడిగా మారిపోయింది. ఇక్కడ దివ్యవేశ్వర 30 ఒక కుమారుడు నుండి వారి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వేగి ఉండినప్పుడు వారంతా శిక్షించిన తర్వాత కూడా వారంతా విధేయంగా ఉండకపోతే, రోజున మనుషులు పిల్లలు కూడా మారిపోతారండి. పిల్లలు కూడా మాట్లాడేది వారిగా ఉన్నారు. కానీ బైబిల్లో చదువుతున్నప్పుడు ఆయనని ఊరి పెద్దలతో చెప్పగలను. తల్లిదండ్రులు కూడా కుమారుడు తీసుకుని ఊరి పెద్దల దగ్గరికి వచ్చి, అయ్యా మా కుమారుడు వాడు ముందువాడు అయిపోయాడు, తెరవడుతున్నాడు, అయిపోయాడు, తిరుగుబాటు అయిపోయాడు, మేము శిక్షించాం, మేము నచ్చ చెప్పాం, మాట అనుకున్నా, ఇదిగో ఊరి పెద్దల దగ్గర తీసుకొచ్చాం, ఏం చేయమంటావు చేయండి, ఏం చేస్తావు చేయండి అని ఊరి పెద్దలు తీసుకొచ్చారు. ఎలా ఉంటారండి ఈ రోజులో? తల్లిదండ్రులు తమ బిడ్డలను గర్భేసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ తమ బిడ్డలు ప్రాసించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బిడ్డలు ఎంత ప్రమాదకరంగా ఉన్నా, ఎంత హానికరంగా ఉన్నా, ఎంతటి భయంకరమైన మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నా కూడా పనికి వచ్చే ఎత్తుగా ఉండవలసింది, పని చేసే ఎత్తుగా ఉండవలసింది, దుఃఖుతున్న
మనిషిగా మార్పు కోసం చూడండి, మనిషి అలా చనిపోయేది. మనిషి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఊరి ప్రజలు రాళ్ళతోటని చావబడి ఎందుకు చావబడతారు? వాడు గుండెవాడైపోయాడు, తిరగబడుతున్నాడు, తాగుపోతైపోయాడు, కట్టుపోతైపోయాడు. వాడికి ఎవరికి కూడా ఉండకుండా ఊరి పెద్దలట అందించట, ఊరి ప్రజలంతా వాళ్ళతో చావబడ్డాడు. అట్లు ఆ చెడు నీ మధ్య నుండి పరిహరించుకును. రోజు సమాజంలో ఇలా చంపుకుంటూ వెళ్తే ఎవరి కదండి, ఎవరికి వాడితే నా మట్టు లేదు, మీ మట్టు మీరు ఎవరికి వాడు ఎవరు మాట్లాడుతున్నాం. అలాంటి ఈ చట్ట ప్రకారం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా మరణానికి తగిన వారమే, మరణ శిక్షకు తగిన వారమే. దేవుడి చట్ట ప్రకారంగా, పాత్ర చట్ట ప్రకారంగా నిర్వహించిన రోజులు ఒక ఎత్తులు గురించి మాత్రమే అక్కడ రాయలేదు. సందర్భాలు అంటే ఎప్పుడైతే నీ స్వభావాన్ని మార్చివేస్తున్నావో, నీలో ఉన్న ప్రేమను చెప్పి వేస్తున్నావో, నీలో ఉన్న మనిషి యొక్క లక్షణాలే ఉండలేదు. అందులో చాలా మంది అంటారు, నువ్వు మనిషివా పశువువా? పశువు ఏమన్నా పూర్వమైనదా? పశువు ఏమన్నా అది హానికరమైనదా? అన్ని అలా ఉండవు. మనము యక్షాలను ఒకటే చూస్తే ఎత్తు తన కామంతో నేర్పుకుంటున్నాడు, గాడిద తన సొంత వారిని బట్టి తెలుసుకోనంటున్నాడు. దానికి వివేచన ఉంది, పశువులకు వివేచన ఉంది, జ్ఞానం ఉంది. అందుకే మనిషికో మాట గుడ్డుగా దెబ్బ అంటారు. మనిషికి మాట చాలు, కానీ గుడ్డుకి దెబ్బ కావాలి. ఒక దెబ్బ వేస్తేనే అది తన మార్గం వెళ్ళ మీరు రోజు ఈ మాటని ఈ సత్యాలను మనం ఆలోచిస్తే ఒక ఎత్తు తన స్వభావానికి విరుద్ధంగా ఉడిచే ఎత్తుగా మారింది. చిన్నతనంలో ఇప్పుడు ఎవరు కోళ్ళు పెంచేవారు లేదు. కోళ్ళు అవి కొన్ని కోళ్ళు మొండిగా ఉండేవి. దానికి ముక్కులో దాని వెంట్రుక తీసి ఆ ముక్కులో పెట్టేవారు. ఒక్కోసారి దాన్ని కావాలి ముచ్చి తీసుకుని వచ్చేవారు. అంటే కోడే కానీ అది అన్నింటిని పొడుస్తుంది. అది పొడిచేది కాదు, ఎప్పుడు పడవాలి, దాన్ని ప్రాణరక్షణ కంటే పడవాలి. తన ప్రాణరక్షణ కంటే తనతో కాపాడుకోవడానికి ఆ ప్రయత్నించారు. కానీ ఇక అదే పనిగా ఉంది. ఈరోజు కూడా నీ జీవితంలో నా జీవితం మన స్వభావాన్ని మార్చి వేసుకుంటే, మన స్వభావాన్ని వ్యతిరేకంగా మనం జీవిస్తే దేవుడు అంటున్నాడు మరణ శిక్షణ తగినవాడు. దాని యజమానుడు సైతం మరణ శిక్ష అనుభవించాలి. కానీ ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరిసి వారి తన ప్రాణాన్ని బలిగా పెట్టారు. ఎందుకంటే నీకు బదులుగా చావలసిన వాడు నీవు, మరణ శిక్ష పొందవలసిన వాడు నీవు, మరణానికి తగిన న్యాయం చేసిన వాడు నీవు. నేను అటువంటి వారిని మనలో బదులుగా ఆయన చనిపోయారు, ఆయన హింసించబడ్డారు. నీవు పొందవలసిన డబ్బులు, నేను పొందవలసిన డబ్బులు ఆయన పొంది మనకు బదులుగా ఆయన పంపించారు. ఆలోచించండి. ఈ రోజున మనం అనుకుంటాం, నేను వచ్చివాడిని అనుకుంటాం. కానీ మనలో మొండితనం అనేది ప్రవేశిస్తుంది, మనలో మరొకతనం అనేది ప్రవేశిస్తుంది, మనలో తిరగబడేది తప్పనది ప్రవేశిస్తుంది. మంచి చెబితే ఈ రోజు అనేక మంది దాన్ని చెడ్డవేస్తున్న వారు ఉన్నారు. అనేక మంది మరణానికి కారణమవుతున్నారు. నీవు బ్రతకలేదు, బ్రతికే హక్కు ఉన్నావు, మనకి అయినా బ్రతుకుతున్నావు, అయినా ఇంకా ఈ భూమిలో బ్రతికే ఉన్నావు, అయినా ఇంకా జీవిస్తూనే ఉన్నావు. కారణం ప్రభు యేసుక్రీస్తు కలువరిలో తన ప్రాణాన్ని బలిగా పెట్టమని. అందుకని మీ అపరాధుల చెప్పరు, మీ పాపముల చెప్పరు, చచ్చిన వారు ఉన్నప్పుడు చనిపోయేవాడి చావవలసిన వాడు, చంపవలసిన వాడు. అటువంటి స్థితిలో ఉండవలసిన మనవుడు దేవుడు ప్రేమించారు. ఆఖరి చట్ట ప్రకారంగా అయితే చావవలసిందే, నిశ్చయముగా చావవలసిందే. కానీ కొత్త చట్ట ప్రకారంగా దేవుడు నీకు చెప్పాలని కోరుకోవటం, నీలో ఉన్న ఆ మూర్ఖత్వాన్ని, నీలో ఉన్న మొండితనాన్ని,
పత్రికలో ఉంది. కొలస్సు రాసిన ఒకసారి కొలస్సు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయం, కొలస్సు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒక మాట భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాగ్రత్తలు, అపవిత్రతలు, కామాతులు, దురాశలు, దురాపేక్షలు చంపివేయుడి. ఎలా చంపుతాం? నీలో ఉన్న మొండితనం చంపేసుకో, నీలో ఉన్న దుర్గుణాలు చంపేసుకో, అప్పుడు నువ్వు కాపాడవాలి. రోజున ఒక యుద్ధం గురించిన సంగతిని దేవుడు మాట్లాడుతున్నారంటే అది కేవలం యుద్ధ మాత్రమే కాదు. యుద్ధులాంటి యుద్ధుగా ఉన్న నిన్ను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ప్రమాదకరమైనది, హానికరమైనది, అనేక మందికి ప్రమాదకరం పరిస్థితున్నట్టు అది చావాల్సింది. నువ్వు ప్రయోజకుడిగా ఉండాలి, అనేక మంది ఉపకారిగా ఉండాలి, అనేక మందికి సహకారిగా ఉండాలి, అనేక మంది నిన్ను బట్టి బ్రతికించబడాలి. అనేక మందిని ఎందుకు బాధపరుస్తాం? అనేక మందిని ఎందుకు వేధిస్తాం? అనేక మందిని ఎందుకు నువ్వు నీ 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 శాస్త్రం వల్ల కూడా వ్యసనం వల్ల ఎందుకు వారిని బాధపరుస్తాం? అది ఆ బ్రతుకు సరైన బ్రతుకే కాదు. అది మార్చుకోవాలి. నీలో ఉన్న అలవాటు చెప్పేసుకోవాలి. నువ్వు చచ్చిపోవద్దు. నువ్వు చనిపోవడం వల్ల నీవు నీ వ్యసనాల నుండి, నీ తాగుడులో నుండి, లేకపోతే నీకున్న దుర్గుణాల నుండి, నీ చెడుతనంలో నుండి నువ్వు చనిపోవడం వల్ల ప్రయోజనమే లేదు. నీవు మార్చుకుంటే, నీ మనసు మారితే అనేక మందికి ఆనందంగా ఉంటారు, అనేక మందికి సంతోషాన్ని, ఆనందాన్ని అనేక మందికి నువ్వు ఇవ్వగలగాలి. దుఃఖపెట్టే రీతిగా, బాధపెట్టే రీతిగా, అవమానించే రీతిగా, అనేక మందిని హింసించే రీతిగా నీ జీవితం ఉంటే ఖచ్చితంగా ఆ జీవితాన్ని మార్చుకోగలగాలి. నీలో హింసించే గుణం, నీలో నిందించేది గుణం, నీవు అనుమానించేది గుణం, అంటే నీలో ఉన్నటువంటి ఆ క్రోధత్వం, మూర్ఖత్వం, మొండితనం అన్నిటినీ కూడా చేయాలి, చంపేసుకో. వాటిని బట్టి నువ్వు చచ్చిపోవద్దు. వాటిని కలిపి వాటితో నువ్వు చనిపోతే ప్రయోజనమే లేదు, ప్రయోజనం లేదు. మనిషిగా దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం, మనిషిగా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాక్యం నువ్వు మార్చుకోవడానికి అందులే. ఎవరు నశించుకోవాలని ఇచ్చేకుండా అందరూ మార్చుకోవాలని దేవుడు ఏం చేస్తాడు? దీర్ఘశాంతాన్ని కలిగి పడుతున్నావు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న నీవు, ఈ మాటలు నీ పనికైతే నీవు మార్చు. ఈ మాటలు నీవైతే, ఈ మాటలు నీవైతే నేను మార్చుకోవడానికి ప్రయత్నించు. అనేక మందికి సంతోషాన్ని ఇచ్చేవాడు, అనేక మందికి ఆనందాన్ని ఇచ్చేవాడుగా నువ్వు మారాడేదని, అనేక మందికి ప్రమాదకరంగా, అనేక మందికి హానికరంగా, అనేక మందికి ఈ రోజు నువ్వు ఒక చెడు వ్యక్తిగా మిగిలిపోవాలని దేవుడు కోరుకోవడం. ఒక గొంగళ పురుగును చూస్తే, గొంగళ పురుగును చూసిన వాళ్ళందరూ కూడా అసహించుకుంటారు. అది మొదల చెట్టు చూస్తే మొదల చెట్టుకి తట్టులో పెట్టేస్తాయి, దాన్ని పక్కన పెట్టి దాన్ని చెప్పేస్తా ఉంటారు, వాటిని చెప్పేస్తాం. కానీ అదే గొంగళ పురుగు ఎలా పడుతుందో మరి ఎన్ని వాళ్ళు ఎలా పడుతుంది? సీతాకోక చిలుకగా. సీతాకోక చిలుకగా చూడగానే అందరికీ సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అదే ఈరోజు క్రీస్తు ఉన్న గొప్పతనం ఏంటంటే, యేసుక్రీస్తులో గొప్ప సత్యం ఏంటంటే, గొంగళి పురుగుల బట్టి స్వభావం కలిగిన మనము మూర్ఖత్వం, మొండితనం, తిరుగుబాటు, తాగుబాటు, చెడుతనంతో నింపబడిన మనము మంచి వ్యక్తులుగా మారడానికి, కొత్తగా జన్మించడానికి దేవుడు అవకాశాన్ని మనకు అందిస్తున్నారు. అందులో కొత్తగా జన్మించితే కానీ వాడు దేవుడు రాజ్యంలోకి ప్రవేశిస్తారు. నూతన జన్మ, కొత్త జన్మ, నూతన సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చాడు. అయితే దేవుడు నీరు గానుకోవచ్చున్న కోరిక అంటే నీ క్రియలు మార్చబడాలి. నీలో మొండిగా చచ్చుకోవాలి, నీలో త్రాగులు చచ్చుకోవాలి, నీలో ఉన్న మూర్ఖత్వం చచ్చుకోవాలి, నీలో ఉన్న చెడుతనం చచ్చుకోవాలి, నీలో ఉన్న ప్రతి విధమైన ప్రమాదకరమైన పరిస్థితి, ఇతరులకు హాని కలిగించే స్వభావం చచ్చిపోవాలి. నీవు కాదు, వాటిని చంపేసుకో. వాటిని చెప్పి ప్రభువుని రక్షణ పొందు, ప్రభువుని విశ్వాసించు,
జీవించు. తద్వారా నీవు పొందబోయే ఆ మరణ శిక్ష, కఠినమైన ఆ మరణ శిక్ష నుంచి నువ్వు విడుదల పెడతావు. దేవుని నిత్య జీవాన్ని అందిస్తాడు. ఆ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే మార్గం ఉన్నారు. ఇక్కడైనా ఆలోచించు, ఇక్కడైనా మించిపోయి జరుగుతుంది. ఇక్కడ ఉండేలా నువ్వు మార్చుకుంటే, మనసు మార్చుకుంటే అనేక మందికి ఆనందించేవాడుగా ఉంటాం. ఏదో జరిగిపోయింది ఎంతకాలం ఏదో నీకు తెలుసో తెలియకో మొండివాడు అయిపోయావు, తిరుగుబాటు అయిపోయావు, తిట్టుబాటు అయిపోయావు, త్రాగుబాటు అయిపోయావు. అనేక మందికి హానికరంగా, అనేక మంది బాధపరిచేవాడుగా, అనేక మంది నిందించేవాడుగా, అనేక మంది హింసించేవాడుగా మారి సౌలు సంఘము హింసించేవాడు. సంఘం హింసించే సౌలు సంఘము కొరకు హింసలు పడ్డాడు. సంఘము కొరకు సౌలు అనేకమైన దెబ్బలు తిన్నాడు, కొలవాళ్ళ పట్టుబడ్డాడు. ఒకప్పుడు సంఘంలో స్త్రీలు, పురుషులు అతను ఈడ్చుని వెళ్ళేవాడు, హింసించేవాడు. కానీ సత్యాలు తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు గురించి జ్ఞానాలు తెలుసుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. ఆ సంఘము కొరకు ప్రయాసపడ్డాడు. పౌరుగా మార్చబడిన సందర్భం లేదు. సంఘము కొరకు ప్రయాసపడ్డాడు, సంఘము కొరకు హింసించబడ్డాడు, ప్రభువు కొరకు అర్థసాక్షి. అట్టి మార్పు, మారుమనసు, అట్టి మంచి ఆలోచన నేను మా ప్రభుత్వం తెలుసుకుంటూ అనేక మందికి మన బ్రతుకులు, మన జీవితాలు ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. అనేక మందిని ప్రేమించేవారిగా ఉండాలి. హానికరంగా ఉంటూ, బాధ పెట్టేవారిగా ఉంటూ, నిందించేవారిగా, అవమానించేవారిగా, హింసించేవారిగా, వారిని చంపే రీతిగా మన జీవితం ఉండదు. ఉండవచ్చు. ఇప్పుడు మార్చు, అవకాశం ఇచ్చిన దేవుడు. నీ ఇంకా బ్రతుకున్నా, ఇంకా నువ్వు భూమి మీద జీవిస్తున్నా, మార్చుకో. నేనేక నాలో వ్యసనాలు, నాలో ఉన్న దుర్గుణాలు చంపేసుకుంటాను, మంచి వ్యక్తిగా మార్చబడ్డాను. నీ వాక్యం నేను సరి చేసుకుంటానని నీ విలువగా నిర్ణయం తీసుకుని ఆ మంచి నిర్ణయాన్ని నువ్వు ఆలోచించుకో. ఆ మంచి నిర్ణయంతో నీ జీవితాన్ని మార్చు. నీ జీవితం ఎంత అందంగా ఉంటుంది. ఇంతవరకు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి భయపడ్డారు. నీకున్న వ్యసనాలను బట్టి, నీకున్న ఆ పరిస్థితులను బట్టి నిన్ను చూసి భయపడిన వారు ఎంత మంచివాడిగా మారి అని వారు నిన్ను మెచ్చుకునే రీతిగా నిన్ను మార్చుకోగలిగితేనే ఈ భూమి మీద నీ బ్రతికిన బ్రతుకు ఒక పరమాత్మ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలంగా ఇలాగే జీవిస్తుంటే, ఇలాగే బ్రతుకుతుంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి ప్రయోజనం లేదు, గ్రామానికి ప్రయోజనం లేదు, ఎవరికి ప్రయోజనం లేదు. మార్పు చెందు, మారువేసుకుంటూ మనసు మార్చుకో. నీలో దుర్గుణాలను చంపివేసే దేవుడి కొరకు జీవించు. సౌలు ఎలా పౌరులుగా మార్చబడి దేవుడి కొరకు జీవించాలంటే జీవితాన్ని కలిగి ఉంటూ దేవుడి కొరకు వచ్చిన వాళ్ళు చూస్తూ మీకందరికీ నా ప్రత్యేకంగా వందనాలు తెలుసు. మనందరం కలిసి ఏ పాటలు పాడుతున్నాం, ఈ కీర్తన పాటలు ఎందుకు శానిటైజ్ వస్తున్న కూడా శానిటైజ్ గురించి తీసుకొచ్చిన ప్రోగ్రాం కూర్చున్నాం. అందరూ కలిసి కీర్తన పాడుతున్నాం.